దేశ అణుభద్రత గోడలకెచ్చులు అనిపించే ఘటన ముంబైలో వెలుగు చూస్తుంది. భారత అణు పరిశోధన రంగంలో ఒక నకిలీ శాస్త్రవేత్త కేసు దేశ భద్రత వ్యవస్థను కుదిపేస్తోంది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ లో సీనియర్ శాస్త్రవేత్తగా నటించిన 60 ఏళ్ల అఖ్తర్ హుస్సేని కుతుబుద్దీన్ అహ్మద్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. సోదరుడు ఆదిల్ హుస్సేని సహాయంతో ఇరాన్ కంపెనీలకు అణు రియాక్టర్ డిజైన్లు విక్రయించేందుకు ప్రయత్నించినట్టుగా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. బ్రదర్స్ ఇద్దరు మార్చి ఏప్రిల్ నెలలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ ను సందర్శించినట్టుగా విచారణలో తేలింది. అదే సమయంలో వారు ఇండియా, దుబాయ్లోని ఇరాన్ రాయబార కార్యాలయాలను కూడా సందర్శించినట్టుగా విచారణాధికారులకు ఆధారాలు లభించాయి. శాస్త్రీయ సహకారం, పరిశోధన భాగస్వామ్యం పేరుతో ఇద్దరు VPNలు, ఎన్క్రిప్టెడ్ నెట్వర్క్ల ద్వారా రహస్య అణు సమాచారాన్ని బదిలీ చేయడానికి ప్రయత్నించినట్టుగా తేలింది. ఇరాన్లోని కొన్ని సంస్థలకు లిథియం-6 ఆధారిత ఫ్యూజన్ రియాక్టర్ డిజైన్ను అందిస్తామని ఇద్దరు హామీ ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. రియాక్టర్ ట్రిటియం ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తూ ఫ్యూజన్ ప్రతిచర్య నుంచి ఉత్పన్నమయ్యే వేడిని తొలగించేందుకు కరిగిన లిథియాన్ని ఉపయోగించే నమూనాగా చూపించారు. నిందితులు తమ ఫ్యూజన్ పురోగతిని పెద్దగా ప్రచారం చేస్తూ లిథియం-7 ఆధారిత రియాక్టర్ను కూడా పరీక్షించామని, కానీ అది విఫలమైందని పేర్కొన్నారు. అయితే దర్యాప్తు సంస్థలతో ఉన్న శాస్త్రవేత్తలు ఈ నమూనా సైద్ధాంతికంగానే ఉందని చెప్పడం విశేషం. అఖ్తర్ హుస్సేని, ఆదిల్ హుస్సేని ఇద్దరు ప్లాస్మా ఫిజిక్స్, ఐసోటోప్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ రియాక్టర్ డైనమిక్స్ వంటి సాంకేతిక పదజాలంతో ఇరాన్ కంపెనీలను గందరగోళపరిచారు. ముంబైలోని ఇరాన్ దౌత్యవేత్తకే వీరు నకిలీ బార్క్ ఐడితో తమను పరిచయం చేసుకున్నారని, రియాక్టర్ బ్లూ ప్రింట్లు చూపించి నమ్మకం కలిగించారని పోలీసులు తెలిపారు. దర్యాప్తు బృందం ప్రకారం అఖ్తర్ హుస్సేని జార్ఖండ్లోని జంషెడ్పూర్ వాసి. అఖ్తర్ వద్ద నుంచి 10కు పైగా అణు ఆయుధాలకు సంబంధించిన మ్యాప్లు, బ్లూ ప్రింట్లు, అనేక నకిలీ పాస్పోర్ట్లు, ఆధార్, పాన్ కార్డులు, బార్క్ గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఒక కార్డు అలీరాజా హుస్సేన్గా, మరొకటి అలెగ్జాండర్ పామర్గా ప్రింట్ చేయడాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం వీరు 1995లోనే విదేశీ నిధులు స్వీకరించడం ప్రారంభించారని తేలింది. ప్రారంభంలో లక్షల్లో చెల్లింపులు పొందగా 2000 సంవత్సరం తర్వాత కోట్లు అందుకున్నట్టుగా తేలింది. ఈ డబ్బు అణు సంబంధిత రహస్య బ్లూ ప్రింట్లు ఇవ్వడం వల్లే వచ్చిందా అన్న అనుమానాలు పోలీసులకు కలుగుతున్నాయి. భద్రతా సంస్థలు ఈ కేసును అత్యంత సీరియస్ గా తీసుకుని విచారిస్తున్నాయి. బార్క్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్తంగా ఈ నెట్వర్క్ పై విచారణ ప్రారంభించాయి. అఖ్తర్, ఆదిల్ హుస్సేన్లపై అధికారికంగా దేశద్రోహం, రహస్య సమాచార లీక్, ఫోర్జరీ నేరాల కింద కేసులు నమోదు చేశారు. విచారణ అధికారులు చెబుతున్నట్లుగా ఇది కేవలం నకిలీ శాస్త్రవేత్త మోసం మాత్రమే కాదు, భారత అణు భద్రత వ్యవస్థలోని బలహీనతలను వెలికితీసిన భద్రత హెచ్చరిక అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.